క్రికెట్ ఆడేటప్పుడు నేను ఇంటర్మీడియట్ ఆ టైంలో ఉన్నప్పుడు సచిన్ మంచి ఫామ్లో ఉండేవాడు. పట్టించుకోండి అసలు చూడనది, టైం వేస్ట్. దాని బదులు దేవుడు పని చేసుకోవచ్చు కదా. రైట్, సచిన్ గురించి అప్పుడు మాకు తెలుసు. అతను ఆడాడంటే టీం గెలిచినట్టు, అతను అవుట్ అయ్యాడంటే మొత్తం వరుసగా టప్ప 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 పోతా ఉండేది. అప్పుడు పేపర్లో వాళ్ళు ఏమని రాసేవాళ్ళు తెలుసండి, అది కూడా పాకిస్తాన్తో మ్యాచ్ అంటే మాత్రం దేశం అంతా ఉత్కంఠ. ఇప్పుడు పేపర్లో వాళ్ళు ఏం రాసేవాళ్ళు తెలుసా, 100 కోట్ల భారతీయుల ఆశలను మోస్తూ అడుగుపెట్టిన సచిన్. ఎంతమంది భారతీయులు? 100 కోట్ల భారతీయుల ఆశల్ని మోసుకుంటూ క్రీజులోకి అడుగుపెట్టిన సచిన్. అలా టెన్షన్తో వెళ్ళినప్పుడే అవుట్ అయ్యేవాడు అతను. సరే ఆడలేదు, పెద్ద నష్టమేం జరగదు. ఏమన్నా జరుగుతుందా? 100 కోట్ల భారతీయులుగా 800 కోట్ల మంది కాదు. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వస్తే మరలా రెండవ రాకడ వరకు ఎన్ని వేల లక్షల కోట్ల మంది బ్రతుకుతారు ఈ భూమి మీద. వాళ్ళందరి కోసం ప్రాణం పెట్టారు. అంటే బాల్యంలో కానీ యవ్వనంలో కానీ తాను మరణించేంత వరకు ఒక్క తప్పు అబద్ధం కూడా ఆడకూడదు. సాధ్యం అండి అసలు? ఏది? ఇదిగో ఈరోజు టైం ఎంత అవుతుందంటే 10 నిమిషాలు తక్కువ 11 అయింది. రేపు 11 వరకు ఒక్క తప్పు కూడా చేయకుండా మీరు వస్తారేమో చూడండి. 24 గంటలు మన వల్ల తప్పు జరుపుకుండలేము. లోకానికి జీవాన్ని దానం చేయడానికి తన బ్రతుకు కాలం అంతా కాలిపోయాడు, ఒక పాపం కూడా చేయకుండా. కష్టమో తెలుసా?